హాయ్ మై లవ్లీ వ్యూవర్స్, నేను ఈరోజు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇది మిక్సీలో వేసుకుందాం మనం. ఇది మిక్సీ చేసుకుంటున్నాం. తర్వాత ద మోస్ట్ హెల్దీ వెజిటబుల్ చిలకడ దుంప, ఎర్రదుంపలు అంటారు, చిలకడ దుంపలు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అది దీంట్లో మిక్సీలో వేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా మిక్సీ చేసుకున్నామండి. ఈ 3 వేసుకున్నాం. నెక్స్ట్ లిటిల్ పసుపు అండి, అండ్ సాల్ట్ కొంచెం, అంతే. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇది మిక్సీ చేసుకుందాము. నెక్స్ట్ దీంతో పాటు ఈరోజు నేను ఇలాచీ పౌడర్ కూడా తయారు చేసుకుంటున్నానండి. కొంచెం వేసినవి పడిపోయాయి దీంట్లో. ఇలాచీ పౌడర్కి ఏంటంటే మనం కొంచెం ఇలాచీస్ వేసుకున్నాను. నేను ఇలా తయారు చేసి ఉంచుకుంటాను. కొంచెం షుగర్ వేసుకోవాలండి. మనం ఏ స్వీట్ చేసుకోవాలన్నా ఇలాచీ పౌడర్ అందుబాటులో ఉంటుందన్నమాట. నాకు అయిపోయింది ఇలాచీ పౌడర్, సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ముద్ద ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఇంకొంచెం వాటరీగా అవుతుంది. అప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి, వడలు గారెలు అన్నీ అంటారు కదండి, గారెలు వడలు ఏదంటే అది వేసుకోవడానికి మనకి బాగుంటుంది కన్సిస్టెన్సీ. కొంచెం అల్లం ఇంట్లో లేదు, సో కొంచెం జింజర్ పౌడర్ కలుపుతున్నానండి. అండ్ రుచి కోసం చాట్ మసాలా అరడం కోసం, ఈ రెండుటికి అన్నమాట. సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత గారెలు వేసుకుందామండి. నెక్స్ట్ చూసారా, ఇలాచీ పౌడరు రెడీ అయిపోయింది. నేను ఇది స్టోర్ చేసుకోవడానికి ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం వేసుకుంటే ఒక 2-3 months వరకు ఉంటుందన్నమాట. స్వీట్ చేసేసరికి ఇలాచీ పౌడర్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి స్వీట్ చేయడానికి. సో అది జస్ట్ మీకు చూపిస్తున్నాను, నేను ఇలా చేసుకుంటానని చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు గారెలు వేసేసుకుందాం.